మీకు తెలుసా లూజ్ కొబ్బరి నూనెలో ఉన్నటువంటి కల్తీ మరియు మలిన పదార్థాలు మన ఆరోగ్యానికి ఎంత హానికరమైనవో ఈ కారణం వల్లనే గవర్నమెంట్ వారు నిషేధించడం జరిగింది. మీరు కొబ్బరి నూనె కొనే ముందు FSSAI అనే ఈ సీల్ చూసిన తర్వాత మాత్రమే తీసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఇంట్లో మన బ్రదర్స్వి కానీ ఫాదర్స్వి కానీ ఏవైనా ఓల్డ్ టీషర్ట్స్ పాడైపోతే వాటిని మీరు ఇక్కడ నుంచి పడేయాల్సిన అవసరమే లేదండి. చిరిగిపోయిందని బాధ లేకుండా హ్యాపీగా ఇవాళ నేను చూపిస్తున్నట్టుగా వర్క్ చేశారంటే అది పూర్తిగా పీసులు అయ్యే వరకు కూడా దాన్ని ఇంట్లో ఉపయోగించుకోవచ్చు అనమాట. సో ముందుగా మనము ఇది ఉపయోగించడానికి టీషర్ట్కి 2 పక్కల చేతులు కట్ చేసేసేయండి. అలాగే కరెక్ట్గా మధ్య భాగానికి చూసుకొని మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత సైడ్స్ మనకి ఆల్రెడీ స్టిచ్ చేసినటువంటివి ఉంటాయి కదా, నెక్ పీసు అలాగే బటన్ పార్ట్ దగ్గర మనకి అంచులు సైడ్స్ కూడా కొంచెం థిక్గా వాళ్ళు ఫోల్డ్ చేసి కుడతారు కాబట్టి అవన్నీ కూడా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసిన తర్వాత ఈ చివర గట్టిగా ఉన్నటువంటి స్టిచ్చింగ్ పార్ట్ అంతా కూడా తీసేసి మనము 2 భాగాలుగా వచ్చినటువంటి ఈ కంప్లీట్ టీషర్ట్ని అంతా కూడా సన్నగా ఇక్కడ చూసినట్టుగా ఒక మన 1/2 ఇంచ్ అంత వెడల్పు ఉండేలాగా చూసుకొని మొత్తం దారాలాగా కట్ చేసుకోవాలి. సో చివరికి వచ్చేసాం కదండి, ఇక్కడ మధ్యలో వాళ్ళకి ఓపెనింగ్ లాగా ఉంటుంది. సో అది కూడా కట్ చేసి ఆ చివర అంచు గట్టిగా కుట్టినటువంటిది తీసేసి సేమ్ ఈ భాగాన్ని కూడా ఇందాక చెప్పుకున్నట్టుగానే మొత్తం మనమంతా కూడా కట్ చేసేసుకోవాలి. పూర్తయిపోయిందండి. సో మనం టీషర్ట్ సెకండ్ పార్ట్ అంతా కూడా 2 భాగాలుగా చేసేసి తీసేసాం. ఇప్పుడు ఈ ముందు భాగం కూడా ఎగుడు దిగుడుగా ఉన్నదంతా కూడా సరి చేసుకుని కట్ చేసేసి సేమ్ ఇప్పుడు ఇందాక ఏం స్టెప్ రిపీట్ చేసామో దీన్ని కూడా అలాగే కట్ చేసుకోవాలి. అండ్ ఇంట్లో ఖాళీగా ఉన్న లేడీస్ మీరు ఏదైనా చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో మీ షాప్ లింక్ ఉంటుందండి. అది డౌన్లోడ్ చేసుకుని దాని కింద ఎలా చేసుకోవాలనే ఎక్స్ప్లెయిన్ చేసే వీడియో లింక్ కూడా ఉంటుంది. సో అది చూసారంటే మీకు పూర్తిగా అర్థమవుతుంది. హ్యాపీగా ఇంట్లో నుండి రీసెల్లింగ్ చేసి మీరు మనీ అనేది సంపాదించుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ పార్ట్ చెక్ చేయండి. ఇప్పుడు ఇందాక మనం కట్ చేసుకున్న ఈ మొత్తం క్లాత్కి మనం పై భాగాన్ని ఎంతైతే ఖాళీ వదిలామో అక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ అనేది మీరు అప్లై చేసుకొని ఈ విధంగా మనం మాప్ స్టిక్కి ఏదైనా ఒక కర్ర మీ దగ్గర ఉంటే పొడవాటిది దానికి ఫిక్స్ చేసుకోండి. మనం ఫ్యాబ్రిక్ గ్లూ వాడడం వల్ల అది గట్టిగా ఫిక్స్ అయిపోతుంది. ఆ తర్వాత చిన్న చిన్న మేకులు దొరుకుతాయి. మనము మొత్తం అన్ని 3 పార్ట్స్ కూడా దీనికి అంటించేసేసిన తర్వాత చివరిగా వచ్చిన ఫోల్డింగ్కి కదలకుండా ఒక 2-3 సన్న మేకులు కనుక కొట్టేసామంటే ఫిక్స్ అయిపోతుంది. హ్యాపీగా మన ఇంట్లో మనకి లేదంటే బయట వాకిలి తుడుచుకోవడానికి కూడా దీన్ని మాప్ స్టిక్ లాగా యూస్ చేసుకోవచ్చు. పాడైపోయిందని చెప్పేసి పడేయాల్సిన అవసరం లేదండి. టీషర్ట్ని ఈ విధంగా కూడా మొత్తం కంప్లీట్గా అది ఉపయోగపడే వరకు కూడా దీన్ని రీయూస్ చేసుకోవచ్చు. సో ఇంకా ఫైనల్గా లాస్ట్గా మిగిలిన పార్ట్ని కూడా నేను క్లోజ్ చేసేస్తున్నాను. సో ఇలాంటి మంచి మంచి ఐడియాస్ మన ఛానల్కి ముందు మీరు చూడాలి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఆల్రెడీ మీకు బిగినింగ్లో చూపించాను కదా, ఆ విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అది ఫ్రీ, మీకు ఎటువంటి ఛార్జ్ ఉండదు. అలాగే నోటిఫికేషన్స్ కోసం నోటిఫికేషన్ బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. కంప్లీట్ మన మాప్ స్టిక్ అనేది రెడీ అయిపోయింది. ఇది ఆరిన తర్వాత సూపర్ టైట్ అయిపోతుందండి. మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను చెప్పినట్టుగా మేకులు కొట్టేశారంటే ఫిక్స్ అయిపోతుంది, హ్యాపీగా ఉపయోగించుకోవచ్చు. ఈ ఐడియా ఎలా ఉందనేది తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి టాపిక్తో నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.